ఈ రాత్రి దేవుడి సన్నిధిని కూడి వచ్చి పాటలు పాడి ఆరాధించడానికి దేవుడు మనకు అవసరం ఇచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రం. మనము కొత్త నిబంధనలో ఒక పుస్తకం మనం నేర్చుకుంటాం. ఎబ్రీ పత్రిక నుండి ఎబ్రీ పత్రిక నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. సరే, కొంచెం కఠినమైన పుస్తకము. దాన్ని బట్టి మీరందరూ శ్రద్ధగా వింటే మాత్రము మీకు అర్థమవుతున్నారు. దేవునికి స్తోత్రం. సరే, ఎబ్రీ పత్రిక 10 అధ్యాయం 38, 39 రెండో వాక్యం చదివి ఈ పుస్తకం నుండి మనం నేర్చుకుంటాం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుతీసిన ఎడల అతని యందున ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయు వారము కాదు గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఎబ్రీ సంఘం గురించి మీరు మొదటిగా తెలియాలి. అప్పుడు మీకు ఎందుకు ఎబ్రీ పత్రిక రాశారని మీకు తెలుసు. అది మనం ఇప్పుడు చదివేరు 38, 39 వారి వెనక తట్టు తిరిగేరని రాయబడింది. వెనక తట్టు తిరిగారంటే ఆత్మీయ జీవితం నుండి వెనక్కి వెళ్ళిపోయింది. అప్పుడు అందుకని పౌలు ఈ ఎబ్రీ సంఘ బిడ్డలకి ఈ పత్రిక రాశారు. రెండవది ఆయన పేరు ఇక్కడ రాయలేదు, పౌలు అని రాశారని. కానీ కొన్ని ఇంగ్లీష్ బైబిల్ అక్కడ రాసి ఉన్నారు, పౌలు రాసిన. ఎందుకు రాయలేదంటే అది మాకు కారణం, ఈ పౌలు పేరుకు బోధ నేర్పించిన ఒక వ్యక్తి అని యూదుల మధ్యలో ఒకటి ఉంది. దాన్ని బట్టి ఈ పత్రిక రాయన పేరు రాయబడలేదు. నీ ఎబ్రీ పత్రిక ఎబ్రీ సంఘానికి రాదుగా. దాని గురించి మనము నేర్చుకున్నానంటే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 41 వచనం చూడండి. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి. అదే మీకు అందరికీ తెలుసు. వారందరూ పెంటెకోస్తు దినములో కూడి వచ్చి ఆరాధించుచున్నారు. దాదాపు 120 మంది. అక్కడే పరిశుద్ధాత్మ కుమ్మరినప్పుడు వారిలో చాలా మందిని మారమనిషి పొందారు. 38 వాక్యం చదివినప్పుడు మీకు పెద్ద కూడా అర్థమవుతుంది. పేతురు గారు చెప్పిన మాట, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. అలాగా పవిత్రగా ఈ వాక్య పరిచయం మీరు మారు మనసు పొంది అలాగే దాదాపు 3000 మంది బాప్తిసం పొందినట్టు. ఇది ఈ పొందిన వారిలో సగం యూదులే పొందిన వారు 3000. తర్వాత మీరు 4వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 4వ వాక్యం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5000. ఆ మొదటి 3000 అయింది. తర్వాత కంటే పురుషుల సంఖ్య మాత్రం 5000. ఇప్పుడు ఎక్కువ మంది బాప్తిసం పొందుకొని ఉన్నాం. అది యూదులే. 6వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. అపోస్తలుల కార్యము 6వ అధ్యాయం 7వ వాక్యం. దేవుని వాక్యము ప్రబలమై శిశువుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. అప్పుడు యాజకుల సంఖ్య అనేది రాయింది, విశ్వాసాలు చాలా మంది రాయింది. వారందరూ మారు మనసు పొందుకొని వస్తున్నారు. ఇప్పుడు మొదటి 3, 5 లెక్కలేని విస్తారమైన మనుషులు మారు మనసు పొందే. ఇంకా 21 అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యం 21 అధ్యాయం 20 వాక్యం చూడండి. వారు విని
దేవుని మహిమపరిచి అతని చూచి, సహోదరుడా, యూదుల విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో అంటే యూదుల విశ్వాసులు అయిన వారు ఎన్ని వేలు మంది ఉన్నారని అడిగారు. అప్పుడు యూదులు పెరుగుకొని ఉన్నాం. అలా పెరిగి వచ్చినప్పుడు గలాతీ పత్రిక 1వ అధ్యాయము 22వ వాక్యం చూడండి. గలాతీ పత్రిక 1వ అధ్యాయం 22వ వాక్యం. క్రీస్తునందున్న యోదయ సంఘముల వారికి నా ముఖ పరిచయము లేకుండానే గాని మునుపు మనలను హింస పెట్టిన వాడు కాదు. క్రీస్తునందున్న యోదయ సంఘముల యూదుల సంఘము అంటే యూదులు పెరుగుతున్నప్పుడు యూదులకు సంఘం ఉంది అని రాయండి. నేను చెప్పిన మాట ఏమంటే ఈ ఎబ్రీ పత్రిక ఎవరికి రాశారని మనం నేర్చుకుంటే యూదులకి రాశారు. ఇప్పుడు యూదులు వాళ్ళందరూ మారు మనసు పొంది దేవుడి సన్నిధికి వచ్చారు. వారి కోసమే ఎబ్రీ పత్రిక రాయబడింది. ఇంకా ఈ ఎబ్రీ అనే పదము మొట్టమొదటి ఎవరికి దొరికిందని మనం నేర్చుకోవాలి. ఆదికాండము 14వ అధ్యాయము 13వ వాక్యం కూడా. ఆదికాండం 14 తొలి ఎవరికి పేరు దొరికింది? ఎబ్రీ అనే పదం అబ్రహాముకి పిలవబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవది ఆ పేరు పిలువబడినది యోసేపుకు పిలిచారు వారి ఎబ్రీ. మీరు అది ఆదికాండ చదివినప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు ఎబ్రీ అనే పదము అలాగా ఎవరికి పిలిచారు? అబ్రహాముకు పిలిచారు, యోసేపుకి పిలిచారు అని మనం నేర్చుకున్నాం. ఈ దేవునికి స్తోత్రం. ఎబ్రీ అనే పదానికి అర్థము ఏరు దాటిన వారు. ఏరు దాటిన అంటే లేకపోతే నది దాటిన వారు. స్తోత్రం. ఇప్పుడు దేవుడు సంఘబిడ్డలారా, ఈ నది దాటిన వాటికి కొన్ని తేడా ఉంది. అర్థమైందా? అలా కదా, మనకు కూడా ఏది దాటలేదు, ఏది ముడిగిన వాళ్ళు. వారు ఏది దాటారు, మనం ఏది మునిగిన వాడు. దేవునికి స్తోత్రం. వారు కూడా మునిగారు. ఎక్కడ? అదే ఎర్ర సముద్రములు వారు కూడా మునిగారు అనే దేవుడి వాక్యంలో రాయబడింది. అప్పుడు సంఘ బిడ్డలు దేవునికి స్తోత్రం. ఈ ఎబ్రీ సంఘ బిడ్డలకే ఎబ్రీ పత్రిక రాశారు. వారందరూ ఏమైంది? వెనక్కి తట్టు ఎబ్రీలు అని చెప్పినప్పుడు వారందరూ ఎక్కడి నుంచి వచ్చారు? యూదా మతం నుండి. యూదా మతస్థులు అంటే యూదా మార్గం నుండి విడిచిపట్టి వచ్చిన వాడు దేవుల్లోనికి వచ్చారు. కానీ దాదాపు 30 సంవత్సరం తర్వాత వారి స్థితిని మారిపోయింది. 30 సంవత్సరం తర్వాత వారి స్థితిలో ఆత్మస్థితిలో అన్ని ఆరాధన ప్రార్థన అన్ని వారి జీవితంలో మారిపోయినట్టుగా చూడండి. అంటే ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 32-34 వాక్యం చూడండి. అయితే సాధారణ వ్యక్తి కాదు, గొప్ప పోరాటం. ఈ పోరాటము సరైన శ్రమతో కూడిన పోరాటం. ఏంటి పోరాటం? శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించిన చేత 10 మందిలో ఆరాటపడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఎవరు చేశారు? మొత్తం అన్యులు కాదు. ఎవరు మార మనసు పొందారో వారి కుటుంబస్తులే ఏం చేశారు? వారికి హానికరంగా అది చేశారు. అక్కడ రాయబడిన ఏమంటే నిందలు సహించారు, హింసలు సహించారు, బాధలు సహించారు. విన్న 34వ వాక్యం. ఎలాగనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనది సాక్ష్యం
మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషం అంటే వీళ్ళ ఆస్తి కూడా ఏమైంది, కోల్పోయారు. ఎన్ని కష్టాలు సహించి దేవుడి సన్నిధిలోకి వచ్చిన వాళ్ళు, నిందలు అవమానములు బాధలన్నీ సహించి ఆస్తిని పోయింది. వేరేవాడు కాదు, యోధుల వలన ఇది జరిగింది అని బైబిల్ రాయబడింది. అది కొంచెం మీకు తెలియాలంటే మొదటి తెస్సలోనికే పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. మొదటి తెస్సలోనికే పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం. అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోడి నంచుకొనిన వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే యూదుల వలన వారందరూ అనుభవించిన శ్రమలు. దేవునికి స్తోత్రం. శ్రమలు కలిగి దేవునికి ఆరాధించడానికి వారందరూ ఏం చేశారు? వచ్చిన దేవుడు బిడ్డలు కొన్ని 30 సంవత్సరాల తర్వాత వారందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏదో మతం నుంచి వచ్చారో వాటికి తిరిగి వెళ్ళిపోయారు. అక్కడికి తిరిగి వెళ్ళడానికి. అంటే మోస చేసినట్టుగా, మోస చేసిన బలిలు, మోస చేసినట్ట ఆరాధనలు అదన్నీ అవి చెయ్యడానికి వారు ఏం చేస్తున్నారు? తిరిగి వెళ్ళినప్పుడు పౌలు గారు వారి కోసమే ఎబ్రీ పత్రిక రాశారని మీరు అర్థం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు సంఘ బిడ్డలారా, మీరు కూడా దేవుడు లోకి వచ్చినప్పుడు చాలా మంది కొందరు శ్రమలు అనుభవించారు, కొందరు అపమానం అనుభవించారు. ఎందుకంటే ఆయన తర్వాత మనం కొన్ని సంవత్సరాల తర్వాత ఇది వెనక్కి వెళ్ళిపోవడానికి ఉన్న కారణం ఏమనగంటే మీరు చూడండి, అది ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ. ఎందువలన సంబంధమైన పిలుపులో పాలుపొందిన పరిశుద్ధుల సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముచ్చుడి. దేవుని ఇల్లంతటి అంటే యేసుని అందరి మీద ఏం చేయాలి? లక్ష్యం ఉంచాలి అని దేవుడు వాక్యములు రాయబడింది. అంటే లక్ష్యం ఉంచడం ఏంటి అర్థం? ఆ దృష్టి ఉంచాలి. అప్పుడు ఇంతవరకు వారు ఎక్కడే దృష్టి ఉంచారు? దేవుడి మీద దృష్టి ఉంచారు. ఇప్పుడు ఆ దృష్టి ఏమైంది? మార్చినట్టుగా మారిపోయింది, ఆ దృష్టి మారిపోయింది. అందుకంటే పౌలు గారు వారికి చెప్తున్న సంగతులు మీరేం చేయడం, మళ్ళీ దృష్టి ఉంచమని. అదే మొదలు 7వ అధ్యాయం 4వ వాక్యంలో కూడా ఉంది. మీరు చూడండి. ఇతడెంత ఘనుడో చూడుడి, మూల పురుషుడైన అబ్రహాము ఆయన ఎంత ఘనుడో అని నీ ఏం చేయాలి? చూడాలని. యేసుక్రీస్తుని చూడరా బాబు, వేరే ఎక్కడికి చూడద్దు. ఆయన ఎంత ఘనుడని మీరు చూడాలి. అప్పుడు ఎబ్రీ పత్రికలో గాలికి నేర్పించిన విషయం అంటే క్రీస్తు గురించే. అలా క్రీస్తు ఎంత ఘనుడు, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత విడుదలిచ్చిన దేవుడు అని ఈ బిడ్డలకి పౌలు గారిని నేర్పిస్తున్నారు. అంటే ఇంకా ఈ ఒక్కొక్క అధ్యాయముల గురించి మనం నేర్చుకోవాలి. తర్వాత మన విషయంలో వస్తుంది. మొదటి అధ్యాయములో యేసుక్రీస్తు ప్రవక్తల కంటే ఘనుడు. మొదటి అధ్యాయంలో ప్రవక్తల కంటే క్రీస్తు ఘనుడు అనే విషయం రాయబడి ఉంది. 2వ అధ్యాయంలో మీరు చదివి చూస్తే దూతల కంటే క్రీస్తు ఘనుడు. 2వ అధ్యాయంలో దూతల కంటే యేసుక్రీస్తు ఘనుడు. 3వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ధర్మశాస్త్రం ఇచ్చిన మోసే కంటే మా యేసయ్య ఘనుడు. స్తోత్రం. ఈ 4వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు యోషువ కంటే యేసుక్రీస్తు ఘనుడు. 4వ అధ్యాయంలో యోషువ ఇశ్రాయేలు ప్రజలకి విశ్రాంతి తెచ్చి వచ్చారు. ఎక్కడ? అది కానాను దేశం. కానీ మనకు క్రీస్తు ఇచ్చిన విశ్రాంతి ఒక దేశం కాదు, ఈ శరీరం, ప్రాణము, ఆత్మకి మొత్తము ఆయన ఏమిచ్చారు? విశ్రాంతి ఇచ్చారన్నట్టుగా రాయబడి ఉంది.
5వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అహరోను అంటే క్రీస్తు ఘనవాడు. ఇప్పుడు అహరోను అంటే ఆయన మహాజాతుడు, యాజకుడు. ఇశ్రాయేలుకి మొదటి మహాజాతుడుగా ఉండినవాడే అహరోను. అంటే ఆ అహరోను గారు తన పాపం కొరకు మొదటి బలి అర్పించిన తర్వాత బలి అర్పించడానికి వెళ్తున్నారు. యేసుక్రీస్తు అలాగే కాదు, అందరి కోసం పాపం కొరకు బలి అర్పించినాడు. అందుకని అహరోను అంటే మా యేసుక్రీస్తు ఘనుడు అని రాయబడింది. నీ 6వ అధ్యాయానికి నీకు చూస్తే పాత నిబంధనలు ఉన్న నిబంధనల కంటే క్రీస్తు ఘనుడు. పాత నిబంధనలు ఉన్న నిబంధన కంటే క్రీస్తు ఏమండి ఘనుడు దేవునికి. అంటే పాత నిబంధనలు ఉన్న నిబంధన మీకు తెలుసు కదా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ నిబంధన అన్ని మనం 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు నేర్చుకున్నాను దేవునికి. అదేనికంటే యేసయ్య ఘనుడు. 7వ అధ్యాయానికి వచ్చినప్పుడు మల్కీసెదెకు అంటే యేసయ్య ఘనుడు. 7వ అధ్యాయం 7వ అధ్యాయంలో యేసు మల్కీసెదెకుని కంటే ఘనమైన వాడు. 8వ అధ్యాయంలో పాత నిబంధన ఒప్పందం కంటే యేసయ్య ఘనుడు. ఒప్పందం అంటే మీకు అర్థమైందా? అగ్రిమెంట్ లేకపోతే ఆటోమేటిక్ కంటే యేసయ్య ఏం చేసినాడు ఘనుడు అని రాయబడి ఉంది. 9వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు గూడారం అంటే యేసయ్య ఘనుడు. గూడారం ప్రత్యక్ష గూడారం, ప్రత్యక్ష గూడారం అంటే యేసయ్య ఘనమైన వాడు. 10వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు బలి కంటే బలిలు కంటే యేసయ్య ఘనమైన వాడు అని తెలియాలి దేవునికి స్తోత్రం. 11వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు విశ్వాస వీరుడు కంటే యేసయ్య ఘనమైన వాడు అని రాయబడింది దేవునికి స్తోత్రం. 12వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు హేబేలు రక్తం కంటే యేసుక్రీస్తు ఘనుడు అని రాయబడి ఉంది దేవునికి స్తోత్రం. 13వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు యూద మతం కంటే యేసుక్రీస్తు ఘనుడు స్తోత్రం. ఇదక్కడ మన ఎబ్రీ పత్రికలున్న సారాంశం స్తోత్రం. వీటిలో నుండి మనం ఏం చేయబోతున్నారు, నేర్చుకోవడానికి వెళ్తున్నారు. అప్పుడు మేము చెప్పిన ఏమనుకంటే వారందరూ వెనక్కి తిరిగి వారందరూ ఏం చేశారు, వెనక్కి తిరిగిన కాబట్టి వారిలో ఉన్న కొన్ని గుణములు వెనక్కి వెళ్ళిపోయిన కాబట్టి వారెల్లగా 5 కూడా మీరు చూడండి. 1 ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1 వచనం చూడండి. 1 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును. సరే, 1 వారు ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోయిందో అప్పుడు నుండి ఏమైంది, మైండ్ సెటిల్, మనసు సరి, మైండ్ నీ బుర్ర పని బుర్రకి ఇప్పుడు ఏమైంది భారం. అవును కదా, నిజంలో నాకు భయంకర బరువుగా ఉన్నది తనంత. ఎందుకనగా అంటే అది దేవునిలో నుండి దూరంగా వెళ్ళినప్పుడు నువ్వు బుర్ర పని చేయదు. దీని ముందు కనుక కాదు, ఫస్ట్ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు శ్రమలు, హింసలు, ధనం నష్టం అన్ని కలిగినప్పుడు బుర్రానికి ఏం రావలేదు, ఏం బుర్ర బాగా పని చేసేవాడు. అప్పుడు ఆయన యేసయ్య సరిగా నిలబడిన వాడు. ఇప్పుడు ఏమైంది, భారత యేసుప్రభు చెప్పారు కదా గీతల పుస్తకంలో 1 Peter 5:7 మీకు అందరికీ తెలిసినది, నీ సమస్త భారం. ఇప్పుడు ఇతర ముందుకు భారం మొత్తం ఎవరి మీద వేసేది. ఇప్పుడు నీ భార్య మోసుకొని తిరుగుతున్నారు. నిజం, మన చర్చలు కూడా కొందరు ప్రార్థనకి వచ్చున్నారు, ఆరాధనకి వచ్చున్నారు, కానీ ఇప్పుడు కూడా కొన్ని భారం మోసుకొని వారు తిరుగుతున్నారు. దేవుడి సంగమా, ఈ రోజు నీ ఎంత భారమైన కూడా అది వేయడానికి తీసుకోవడానికి యేసయ్య నిలబడుతున్నారు. నీ ఫ్రీగా ఉంటూ నేను నీ భారం మొత్తం ఏం చేస్తున్నారు, మోసుకున్నారని వారికి చెప్పుతున్నారు. కానీ భారం మొదలు వాడికి మళ్ళీ వేరే ఒక
నాన్న తన కూతురు ఇంటికి వెళ్తున్నారు. ఇప్పుడు కదా పాత కాలంలో అప్పుడు ఏమంటే బండి వదిలేదు, అప్పుడు ఎద్దుల బండి ఎక్కువ తిరుగుతుంది. ఈయన ఏం చేస్తున్నారంటే కొడుకు కూతురు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి తినడానికి ఉన్న సామాన్ అన్ని ఒక మూటలు కట్టి ఆ తలని మోసుకొని వెళ్తున్నాడు. ఈడు ఎండను నడిచి వెళ్ళని చూసి ఎద్దుల బండి తోలిన వ్యక్తి చెప్పారు, నీ వంటలు పూర్తయ్యాని నేను అక్కడ దిగబడుతున్నాను. ఆయన ఏం చెప్పారు, సరే అని చెప్పుకొని ఆయన బండిలు కూర్చున్నారు. కానీ తల మీద ఉన్న మూట నింపింది. నీ కూడా ఏ శైలి ఎక్కే ఏ శైలి ఉన్నావు, ఏ శైలి సమస్య బాగా మోసము అని చెప్తున్నారు. కానీ మీరు ఇప్పుడు కూడా సత్యముగా నీ ఒంటరిగా కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది బాగా అనుకోరా. ఎప్పుడు సంఘ బిడ్డల వల్ల నీ కూడా వెనక్కి తప్పి అయిపోయింది తల్లి. దాన్ని బట్టి ఏమవుతున్నారు, నిన్ను భారము ఏం చేస్తున్నారు, పట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. ఇది ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం చూడండి, 1 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపము నుండి ఇప్పుడు ఏది విడిచిపెట్టారో ఆ పాపం మళ్ళీ ఏం చేస్తున్నారు, సులువుగా పట్టుకున్నారు. అదేంటే సులువుగా పట్టుకున్నారని ఇప్పుడు ఈ చాలా మందికి ఇప్పుడు ఏమవుతున్నారంటే పాపం అన్ని ఏం చేశారు, వెంటకడుగా అంగీకరించినప్పుడు ఏం చేశారు. బట్ అది కొంచెం ఒక్కొక్కరికి వేరే ఒక్కొక్క రీతిగా ఉన్నారండి పాపం. సోదరు మీరు ఊహించినట్టు కాదు. దేవునికి సోదరు ఆత్మీయ పాపము వెంటనే కనబడము. దేవునికి సోదరు అది మనుషునికి ఏం చేస్తున్నారు, గట్టిగా పట్టుకున్నారు. అప్పుడు ఎప్పుడు సంఘ బిడ్డలకి కలిగిన రెండవదే వారి జీవితంలో పాపం ఏం చేస్తున్నారు, పట్టుకున్నారు. స్తోత్రం. మూడవదే ఏమంటే 12వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉంటున్నట్లు. ఇప్పుడు ఏమండి ప్రాణం ఎలాగ ఉంది, విసుక. అలాగే కదా నీ జీవితం అని కూడా చూడండి. విసుక విసుక అంటే మీకు అర్థమైందా, చిరాకు వచ్చేసింది. చిరాకు వచ్చినట్టుగా ఆత్మీయతలో ఆత్మీయుడు చిరాకు. స్తోత్రం. ప్రార్థనలు చిరాకు అవును కదా, ప్రార్థనకి కూర్చున్నారు కానీ చేయలేకపోతారు. ఎందుకదే అది ప్రోబడం నీకు నోట్లు కాదు, ప్రోబడం నీ మనసు. మనసుని ఏమైంది, విసుకే వచ్చింది. ఎందుకు విసుకే వచ్చారు, అప్పుడు సూపర్గా ఉన్నదే మనసు మొత్తం వేసే మీద పడేసినదే సంఘపెట్లు కనుక ఆ సంవత్సరం దాటిన తర్వాత వారి మనసు ఏమైంది, దేవుడు వైపు నుంచి వెనక్కి ఎప్పుడు తిరిగిందో అప్పుడు మనసులో ఏమొచ్చింది, విసుగు పడుతున్నారు. చాలా మంది ఉంటే చాలా కష్టంతో విసుగుతో ఎక్కడికి వస్తున్నారు, చర్చికి వస్తున్నారు, అది వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు. కానీ మనసుకి ఒక నెమ్మది. ఎప్పుడైనా మీరు ఎలాగ చూసారు, నా మనసు హ్యాపీగా ఉంది, నెమ్మదిగా ఉంది. ఎప్పుడు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఈ ఒంటరిగా కూర్చున్నప్పుడు నీ మనసు ఎలాగుంది, కలవరపడుతున్నారు. అవునా, యేసు ప్రభు చెప్పారు కనుక నీ మనసు ఏం చేయదు, కలవరపడదు. కానీ యేసయ్య అలాగే చెప్తుంది. కానీ మనకు ఎప్పుడు ఏమైంది, అదే యేసయ్య తోడుగా ఉన్న శిష్యులతోనే అని చెప్పారు. ఇప్పుడు యేసయ్య ఇప్పుడు తోడుగా లేదు, మనతో దూరంగా ఉంది. అప్పుడు మన మనసు ఎలా ఉంది, విసిగిపోయింది. దేవునికి ఈ ఆదికాండంలో మనం చదివినప్పుడు యేసయ్యని చెప్పిన ఆయన ఏట ఆడడానికి ఎక్కడికి వెళ్ళారు, ఏట ఆడి 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 ఏం దొరకలేకుండా ఎలాగ వచ్చారు, ఆయనకి ఆడ మనసు ఇప్పుడు ఎలాగైంది, విసిగిపోయి వచ్చినప్పుడు ఆడ తమ్ముడు ఏం చేస్తున్నారు, పాయసం రాస్తున్నారు. అప్పుడు పాయసం రాగిన చూడిన వెంటనే ఆయన జ్యేష్ఠత్వము అమ్మడానికి కూడా వెనకాడిపోయింది. కారణం ఏంటి, దాని గురించి విలువ ఆయన ఏం చేశారు, పోగొట్టుకున్నారు. నాకు చెప్పిన మాట అంటే నీ మనస్సులు ఇప్పుడు ఏమైంది, విసిగిపోయింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 4 12వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 12వ వాక్యం చూడండి. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి. రెండు పని చేయలేదు. ఒకటి చేతి పని చేయలేదు, మోకాలు. ఇప్పుడు ఎలాగొంది మోకాలు ప్రార్థన, చప్పట కొట్టడం ఎలాగొంది, మెల్లిక కాదు. అప్పుడు మీరు పాట పాడినప్పుడు, అప్పుడు
పాట పాడినప్పుడు గట్టిగా చప్పుడు కొడుతూ ఉండేవాళ్ళు. ఉండేవారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కొట్టలేదు. ఇప్పుడు చప్పడ కొట్టిన విషయం కాదు ఇక్కడ. వారికి ఇప్పుడు చేతితోనే దీని ముందుకు వారు పోరాటం చేసిన వాడు. దీని ముందుకు ఏం చేసినారు? ఇప్పుడేం చేసిన చెయ్యి పని చేయలేదు. అవునా? కీర్తనలు అలాగే ఒక మాట 35 ఏళ్ళు కదా కీర్తన రాసిన వ్యక్తి చెప్పిన మాటలు. మొదటి 35 మొదటి వచనం చూడండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారులారా యెహోవాను స్తుతించుడి. లేదు ఒక మాట యుద్ధం కోసం నేను ఆత్మజ్ఞానం మొదటి వచనం. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా ప్రేలకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. అప్పుడు పోరాటం చేసిన వాడు ముందు. ఇప్పుడు పోరాటము చేయలేదు. ఇప్పుడు తొలి అభిమానం పోరాటం చేసిన వాడు. ఇప్పుడేమన్నది? పోరాటం చేయలేదు. ఇప్పుడేం చేసినారు? పరిగెట్టలేదు. కాలుతో ఏం చేయలేదు. అది ముందుకు తండ్రి ఎబ్రపత్రిక 12వ అధ్యాయంలో చూడండి. పరిగెట్టిన వాడు, పోరాటం చేసిన వాడు. ఇప్పుడు ఏం చేసినాడు? పరిగెట్టడం లేదు, పోరాటం లేదు. ఎందుకంటే ఆ జీవితం వెనక్కి తట్టు తిరిగినప్పుడు పోరాటం లేదు, పరిగెట్టడం లేదు. కాదు కదా. ఇప్పుడు మన జీవితం అలాగే ఉంది. కొందరు అలాగే చెప్తున్నారు, మోకాలి లేదు, దేవుడికి దేవుడి కోసం డబ్బులు ఇవ్వలేదని అలాగే వాక్యం చెప్తున్నారు. అది కాదు. 12వ వాక్యం అది కాదు. 12వ వాక్యం వాస్తవంగా వారు పోరాటం చేసిన వాడు, విశ్వాసం కొరకు యుద్ధం చేసి పోరాటం చేసి గెలిచిన దేవుడు బిడ్డ 30 సంవత్సరాల తర్వాత పోరాటం లేదు. ఎందుకు పోరాటం లేదు? అంటే తెరవాకి ఉంటుంది. ఇప్పుడు అది చర్చ దగ్గర కోడి ఫామ్. ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళినప్పుడు కోడి ఫామ్ కప్పు భయంకరంగా వచ్చి మనం చేసినాం. ఆ వాసన మనం తట్టుకోలేకపోతే 1 నెల అయింది, 2 నెల అయింది, 3 నెల అయింది, 4 నెల అయింది, 6 నెల అయింది, మనకేం లేదు. అక్కడ వచ్చినప్పుడు ప్రతిరోజు ఏం చెప్తుంది? కప్పు కప్పు అని చెప్తుంది. ఇప్పుడేం చెప్తున్నారు? ఇప్పుడు చెప్పలే. నీకేమైంది? అదే ఒక కాలంలో విశ్వాసం కార్యక్రమాలు ఎవరైనా ఏదైనా అన్నారని అనుకో, ఇప్పుడు వెంటనే ఏం చేస్తుంది? అలాగే కాదు. యేసయ్య గొప్ప దేవుడు, యేసయ్య విడుదల ఇచ్చిన దేవుడు అని చెప్పిన దేవుడు. ఇప్పుడు యేసయ్య 2 తిట్టినప్పుడు ఊరకుండా మీరు ఇంటి లోపలికి ఊరిపోతున్నారు. ఎందుకంటే నీ విశ్వాసంలో ఏమైంది? మీకు వెనక్కి తిరిగి వచ్చిన కాబట్టి నీకు నీ విశ్వాసం కొరకు నీ పోరాటం చేయకుండా ఆ విశ్వాసంలో నీరు కూడా ఏమైంది? అవిశ్వాసంగా మారిపోయినట్టుగా. అది ఒక రోజు కాదు. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1-2 వాక్యం. అదన్న మనము గట్టిగా నేర్చుకున్న విషయం. అదే ఇదే ప్రాబ్లం. విశ్వాసంలో ఏమవుతున్నారు? కొట్టుకోవడం అంటే అది ఇంగ్లీష్లో కాదు. డ్రిఫ్ట్ అవే అలలో మెల్లగా ఒక్కసారి వెళ్ళిపోయిన వెంటనే తెలిసిపోతుంది. నేను ఇప్పుడు ఒక ఓడ సముద్రం నుంచి ఒక్కసారి కరెంట్ వచ్చి కొట్టుకుంటుంటే వెంటనే ఓడకి తెలిసిందా నన్ను తీసుకొని మెల్లమెల్లి అంటే తెలియదు. వెనకకి వెళ్ళిపోయిన ఒక్కరోజు కాదండి. అదే మనము నేర్చుకుంటే లోతు గురించి మీకు అందరికీ తెలుసు కదా. 13వ అధ్యాయంలో లోతు ఏం చేశారు? సోదరు కుమారుకి చూశారు. ఫస్ట్ అదే చేశారు.
దేవుని తోటలాగా ఆయన కనిపించింది. ఆ తర్వాత ఏం చేశారు? మెల్లిమెల్లిగా గుడారం అంటే ఆ గూడాన్ని మెల్లమెల్లి అక్కడ తీసుకెళ్ళారు. తర్వాత వెళ్ళారు, అక్కడ ఆ ఊరికి అక్కడ నేను నివసించాను. మళ్ళీ నేను ఏం చేశారు? అక్కడ ఇల్లు కట్టలేదు. మళ్ళీ ఏం చేశారు? అక్కడ ఊరికి పెద్ద మనిషి అయ్యాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పిన అంటే విశ్వాసం కొరకు నీ ఏం చేయాలి? తొలిని ఎలాగా వచ్చిందో దాని కొరకు పోరాటం చేయాలి, పోరాడాలి. నీ చెయ్యి యుద్ధం చేయడానికి, విశ్వాసం కొరకు పోరాడాలి. నీ కాలు పరిగెట్టాలి. నీ విశ్వాసం ఏం చేయాలి? పరిగెట్టి. ఆ 12వ వాక్యం ఒకసారి కూడా చూడండి. 12వ అధ్యాయం. కాబట్టి మరియు పుట్టికాలు వెనకక. ఇప్పుడు మీకు అర్థమైందని నేను చెప్పిన కరెక్టా లేదని? ఎలాగంటే కాదండి, చెప్తారు డిసేబుల్డ్ నీస్. మరి తొలి బాగా నడిచేవారు, ఇప్పుడు కుంతుపోతున్నారు. చూడండి ఇప్పుడు కాలు ఎలాగ ఉంది? గుండి కాలుగా మారిపోయింది. స్పీడ్ గా నడిచిన వాడు ఇప్పుడు ఏం చేయలేదు, అన్నిట్లో స్లోయే. గుండి నడిస్తున్నారు. పరిగెట్టడం మారింది. ఎప్పుడు పరిగెట్టినారు? 12వ అధ్యాయం 1 పరిగెట్టలేదు. అది పరిగెట్టిన తర్వాత పరిగెట్టిన వాడు ఇప్పుడు ఏమైంది? 12వ వాక్యంలో వచ్చింది. 12వ మోకాలు లేదు. ఇప్పుడు 13వ వాక్యంలోకి వచ్చినప్పుడు ఏమైంది? అయిపోయింది. మారుకొని ఉన్నారు విశ్వాసం. సరే అండి, దేవునికి స్తోత్రం. 5వ విషయం, 5వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. ఎప్పుడు పత్రిక 5. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి గాని మీరు వినుటకు మందులైనందున. వినే దాంట్లో మందత వచ్చేసింది. ఒకటి తలకి ప్రౌఢ వచ్చింది, 2 కాలుకి ప్రౌఢ వచ్చింది, 3 చేయికి ప్రౌఢ వచ్చింది. ఇప్పుడు హెయిర్ పని చేయలేదు, మందత హెయిర్ ఏం చేయలేదు, హియరింగ్ పని చేయట్లేదు. శోధన కలిగిన వెనికిది కరెక్ట్ కాదు. అవును కదా? హార్డ్ హియరింగ్. ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు మనం అనుకున్నారు, కూర్చున్నప్పుడు శ్రద్ధగా వింటున్నారు అనుకున్నాను. కానీ ఎక్కడే ఉందని ఏదో చెప్పారు, ఏంటి చెప్పారు అలాగే తెలియదు. మాకు అందరికీ తెలియాలంటే మీరు ఇప్పుడు చెప్పినది వచ్చిన క్లాసులు వచ్చి అడిగితే సరిపోతుంది. ఎంత మందతో ఉందో పర్సెంటేజ్. అంటే చెవికి మందత. సాతాను అదే చేస్తున్నారు. అవును కదా? సాతాను ఏం చేస్తున్నారు? విత్తనం వేసిన వాడు ఏం చేస్తున్నారు? విత్తనం వేసాడు. విత్తనం వేసినప్పుడు అడ్డ త్రోగలు పడిన ఎవరు తీసుకొని వెళ్ళిపోయారు, ఎందుకంటే అందరికి తర్వాత యేసు లాస్ట్కి చెప్పిన మాట చెవిగల వారు ఇదే అన్ని మొత్తం చెప్పారు, కానీ ఇది మాత్రం పని చేయలేదు. ఎవరి చక్కబిడ్డలకి చెవి పని చేయలేదు, సరిగా వినబడం లేదు. దేవునికి స్తోత్రం. సరిగా వినబడలేదు కాబట్టి ఏంటంటే ఆ 11వ వాక్యం ఒకసారి కూడా చదవండి. 11వ వాక్యం. ఉన్నారు కానీ అదే ఇదొక ప్రాబ్లం. హార్డ్ టు ఎక్స్ప్లెయిన్. నేను అదే ఏం చేయాలి, ఏం చేయలేకపోతున్నారు. అది నీకు చెప్పి బోధించలేకపోతున్నాం. మీకు అర్థం చెవుకున్న మీరు చెవులకు మందత కలిగినందుకు అది వివరించి చెప్పలేకపోతే వివరించడానికి చెప్పడానికి కష్టం. అది మాత్రం కాదు, ఏటైంది 12వ వాక్యం. ఫర్ యు ఆర్ ఆల్రెడీ ప్రొఫెసర్స్. ఫర్ యు షుడ్ బి ప్రొఫెసర్స్. అంటే అర్థం చూసుకుంటే ఈ సంఘానికి నీ కూడా కాపాడి అవ్వాలి. కానీ చెవికి ఏమైంది? మందత వలన దేవుడికి సాతాను చెయ్యిన మెయిన్ పని అదే. ఎందుకు? నీకు దేవుడు వాక్యం సరిగా వినడానికి ఇవ్వను. అది సరిగా వింటూ ఉంటే నీలో విత్తనం ఆ వాక్యం ఫలిస్తుంది. దాన్ని బట్టి సాతాను ఏం చేస్తున్నారు? వినిపోవడానికి ఇవ్వలేదు. దేవుడు వాక్యం సరిగా వినడానికి ఇవ్వలేదు. లేదు నీ సరిగా వాక్యం వినడానికి చూడండి. నేను ఎప్పుడు చూశానంటే దేవుడికి మొన్న లక్ష్మీవారం అప్పుడే
క్లాస్కి వెళ్ళి అక్కడ నేను కష్టపడి జ్వరంతో ఉండి క్లాస్ చెప్పినప్పుడు ఒక అమ్మాయి ఏం చేసిందంటే అక్కడికి పాపతో ఆడుతుంది. పాపతో ఏం చేశాను ఆడుకుంటున్నారు. నేను ఆడు మైండ్ నేను చూసుకున్నారు సోదరు కలిగిన. ఇక్కడికి వచ్చినది ఒక గంట, ఎక్కడే చర్చికి వచ్చిన ఒక గంట, బాకి మిగిలిన గంట మొత్తం ఎక్కడ తిరుగుతుంది? నీ చెవి ఎక్కడికి ఇచ్చారు? లోకానికి. లోకాల స్వరములు వినడానికి, లోకాలున్న మాట వినడానికి చెవి అన్నీ ఇచ్చారు. కానీ ఈ ఒక్క గంట దేవుడు వాక్యం వినడానికి చెవి ఏం చేయలేదు, పెట్టలే. దేవుడికి సోదరు. అది ఎందుకంటే చెవికి ఏం చేస్తున్నారు? సమూహలకి మీరు చూడండి, సమూహల గ్రంథంలో మీరు చదివినప్పుడు ఏది దగ్గరే సమూహలు పడుకున్నారు. అప్పుడు సమూహలే అని పిలిచినప్పుడు ఈ స్వరం ఎవరు వినలేదు? ఏది వినలేదు. ఎందుకు వినలేదంటే 3వ అధ్యాయం 1వ వాక్యం చదివినప్పుడు మీకు అర్థం అవుతున్నారు. 1 సమయంలో 3వ అధ్యాయం 1వ వాక్యం చూడినప్పుడు మీకు అది అర్థం అవుతున్నారు. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున, కన్నుకు మందత వచ్చింది, చెవికి కూడా మందత వచ్చింది. స్తోత్రం. అప్పుడు ఒకటి అంటే ఒక చోట పడుకున్నారు ఇద్దరు. ఎవరు? సమూహేలు ఉంది, ఏలి ఉంది. కానీ సమూహంలో విలువైనది ఎవరు వినలేదు. ఎందుకంటే చెవి పోయిందంటే మందత వచ్చింది. కాబట్టి కొందరు దేవుడు స్వరం ఇప్పుడు కూడా వినబడలేదు. అందుకని ఎవరి సంఘ బిడ్డలకి వెనక్కి వెళ్ళిపోయిన కాబట్టి ఏ చెవికి ఏమైందండి? మందం వచ్చిన కాబట్టి వారిని ఇప్పుడు కూడా ఏం చేయలేదు. 6 వారికి సంబంధించిన మనం ఇప్పుడే చదివిన వాక్యం రండి. దేవునికి స్తోత్రం. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వాక్యం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించాల్సిన పరిచయం. తర్వాత మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే పసిపిల్లోడైపోయాడు, సంటి బిడ్డ అయిపోయాడు. అంటే అది 12వ వాక్యం చూసినప్పుడు మీరు చూశారు కదా. అంటే ఇప్పుడు ఏమవ్వాలి? బోధకులుగా మారాలి. ఇప్పుడు కూడా ఎలా ఉంది? స్తోత్రం. ప్రొఫెసర్స్ అవ్వాలి. ఎల్కేజీ కానీ ఇప్పుడు కూడా విశ్వాసీయాలండి. అంటే నేను చెప్పిన పక్కన ఒక 5, 10, 12, 20, 30 సంవత్సరం వచ్చినప్పుడు నీ ఎదగాలి. ఎలాగా? వాక్యంలోనికి తిని మీరేం చేయాలి? ఆత్మిక భోజనం తిని ఎదిగి వెలపడడం మాత్రం కాదు, ఒక బోధకుడుగా బోధించడానికి ఉన్న బోధకుడుగా మారాలి. బోధకుడుగా మారలేకపోయింది. ఇప్పుడు ఎలాగ ఉంది? ఇప్పుడు ఎప్పుడు ఏదో కావాలి. సో వీళ్ళు ఎంత పెద్దది అయినా కానీ పాలు తాగుకొని ఉండే అమ్మకి ఎప్పుడు ఏమవుతుంది? అమ్మకి అర్థమైపోయింది ఇడిపోయా అమ్మ పిల్లలు పెరగలేదని ఎల్లప్పుడు ఏమవుతుంది? అంగవైల్యం ఉన్న పిల్లలు అంటాడు. పిల్ల పాలు తాగుతున్నారు కానీ ఏమవలే, శరీరం బలం ఎదగలేదు కాబట్టి ఇప్పుడు ఎలాగ ఉంది? పసిపిల్లోడు అవి వలన ఉందండి. అవి ఇప్పుడు కూడా అవి ఇక 35 సంవత్సరాలు అలాగ కూర్చుంటే ఎలా ఉంది? పసిపిల్ల లక్షణం. మన విశ్వాసాలు కూడా సగం మందిని ఎలా ఉంది? ఎప్పుడు 30 సంవత్సరం అయింది, సంఘం స్టార్ట్ అయ్యేది, ఎప్పుడు ఎలా ఉంది? అప్పుడు కూడా ఇప్పుడు కూడా చిన్న పిల్లడే. బలమైన ఆహారం వద్దు, బలమైన ఆహారం వద్దు, అరగదు, తినలేరు. అది తింటే ఏమవుతుంది? దేవునికి స్తోత్రం. ఘనమైన వాక్యం చెప్తే ఏమవుతున్నారు? 7 రోజు ఎలాగ స్తోత్రం. అదే ఈ శిశు కాదు. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో శిశువు ఉండొచ్చు. అదే ఒక కాలం. ఎప్పుడు అది పీతర్ గారు చెప్పినది కరెక్ట్. అది ఏంటండి? 1 పీతరు 2వ అధ్యాయంలో చదివినప్పుడు ఎప్పుడు శిశువు సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను,
కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై సోదరు ఇప్పుడు ఎలాగ ఉండాలి? కొత్తగా జన్మించిన న్యూ బోర్న్ బేబీస్. శిశు పోలిక దేవునికి సోదరం. కొత్తగా జన్మించిన మారు మనసు పొందినప్పుడు మీ ఎలా ఉండాలి? ఓ లార్డ్, శిశుకి ఎప్పుడు ఏం కావాలి? ప్యూర్ మిల్క్ పాలే కావాలి. పాలే 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 అని తాగుతూనే ఉన్నాం. శిశు ఎప్పుడు అదే కోరుకున్నారు. ఇది కొంచెం వయసు పెద్దగా అయిన తర్వాత ఇంకా పాలు నీకు తాగకూడదు. ఏం చేయాలి? బలిష్టమైన ఆహారం. బలమైన ఆహారం. అవును కదా? చికెన్ మటన్ బీఫ్ ఏదైనా ఖర్చునిచ్చినట్టు ఏదైతే తినాలి. చికెన్ మటన్ చేపలు అలాంటి ఘనమైన ఆహారం ఏం చేయాలి? తినాలి. ఇప్పుడు కూడా ఏం తింటున్నారు? పాలు తాగుతున్నారు. ఎందుకనగా శిశు ఎదుగుదల లేదు. ఎదుగుతలేదు కాబట్టి ఇదే విషయం ఎక్కడ పౌలు గారు చెప్తున్నారు. మీరు వినండి. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం దగ్గర 3వ అధ్యాయం 1 నుండి కిందకి చదువుతున్నాడు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు. క్రీస్తునందు మీరేమైంది? పసిబిడ్డలే. స్తోత్రం కలిగింది కాక. ఈ వెంటనే ఎవరికి మోసం చేయొచ్చు? పసిపిల్లలకు మోసం చేయొచ్చు. ఎందుకు మనకు సంఘంలో విశ్వాసం పోతున్నారు? పసిపిల్ల లక్షణాలు. అడుగుతున్నా చాక్లెట్ ఇస్తాను రాడంటే చెప్తే వస్తాడు. ఎదిగిన ఒక బిడ్డల దగ్గరికి చాక్లెట్ చూపిస్తే నాకు అంతే పండించి తింటారు. ఆత్మీయంగా ఎదిగిన ఒక దేవుడు బిడ్డలు నిలబడిన చోట్ల నుంచి సంఘం నుండి ఆడే చేయరు. అదిరిపోవు. ఎదుగుదల లేని వాడు ఎప్పుడు ఏమవుతుంది? చట్టి బిడ్డలే. వాడికి ఏదైనా చెప్తున్నా ఏమవుతున్నారు? అదే నమ్ముతుంది. అది నమ్మి ఆడడానికి వెళ్ళిపోతుంది. దేవునికి సరైన వాక్యం భుజించి వెలపడిన దేవుని బిడ్డలకి మోసపరచడానికి అవ్వదు. ఏదైనా చెప్పుకొని నిన్ను తిప్పి ఇక్కడ పసిపిల్లలుగా ఇక్కడ పసిపిల్లలుగా ఉంది. ఎందుకు ఆడి సండి బిడ్డలు అయిందంటే 3వ వాక్యం చూడండి. 3వ వాక్యం అంటే శిశు అవ్వడానికి ఉన్న కారణమే అండి. ఎప్పుడు నెచ్చి ఈ శిశుకి అభికి ముట్టితే అని వెంటనే ఏడ్చేది. ఏడ్చి మన చెప్తున్నారు నన్ను ముట్టారు నన్ను తడిమారు. అభి ఏడుచుకొని రాత్రి అది ఏదో చూపించరండి అంటే చెప్పిన కాబట్టి అది అభి ఏం చేశారు? ఏడ్చి అదే విధంగా అదే చెప్పిన మాట మోహన్ గారికి చెప్పినందుకు ఆడు నవ్వుకొని వెళ్ళిపోతుంది. ఎందుకంటే నీ వయసుని చిన్నది కాబట్టి ఇదే విధంగా విశ్వాసాన్ని మారకూడదు. మీ లోనికి ఏముంది? ముందు జెలసీ. అది భయంకరమైనది. అది క్యాన్సర్. వాక్యం ఉంటుంది. నీ అమ్మక్కలకి అది క్యాన్సర్ వలన తినేస్తుంది. 15వ అధ్యాయమా నీ కొత్త బైబిల్ తెచ్చేది కాబట్టి తెలియదు. సామెతల పుస్తకం ఉంది. కొత్త బైబిల్ తెచ్చి కాబట్టి తెలియదు. ఎవరైనా దొరుకుతుందా చెప్పండి. మూడింటి ఎట్టాను మూడింటి ఎట్టాను మూడు 8 చూడు. ఆస్తి గ్రహించబోతుందని ఎక్కలు ఏమవుతున్నారు? అది మీరు ఎలాగంటే వాక్యం బ్రేకర్స్ ద మూడ్ అలా అలాగంటే వాక్యం అంటే రోటన్న 12:4 12 అది కాదు 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 రోటన్నస్ ఇన్ ద
అయిపోయింది. నేనే సమయం పోతున్నారు కనుక వచ్చిన వారం నేను చెప్తాను. ఆ వాక్యం మీకు చూపిస్తాను, చదివిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి సమాచారం ఏమిటో ఏదో మా అసలు 14:30 అన్న. చదువుతున్నాను ఒకసారి. 14:30 వచ్చిన. సాత్వికమైన ఎముకలకు పుల్లు, మత్సరము ఎముకలకు పుల్లు. అదే అక్కడ మత్సరము అని రాయబడినట్టుంటే నా బలిపడులు ఏంటంటే రాయబడింది అసూయ. Jealousy will rot your bones. జెలసీ Will ఎముకలకు ఏమవుతుంది? కుళ్ళు చేసేద్ది. అంటే క్యాన్సర్ కుళ్ళు తెప్పించేద్ది. అందుకని నేను చెప్పినండి అసూయ మనలో నుండి మారాలి. అది భయంకరం. యోసేపుని చంపడానికి సహోదరులు ప్రవర్తించారు. అంటే మీరు అనుకున్నారు సహోదరులు మాత్రం, సహోదరులే లేదని అనుకున్నారు. పుట్టుంటేనే యోసేపుకి 10 సహోదరులు హృదయంలో కూడా ఏమొచ్చింది? అందుకని ఆయనకి చంపడానికి ప్రయత్నించారు. ఎందుకంటే అసూయ వచ్చిన నీకు లేనిది నాకు ఉన్నది యోసేపు కూడా ఆటోమేటిక్ ఏమొస్తుంది? సో అది నీ తొలి ఆయనకి ఏం చేయాలి? దాని మీదకి జయం పొందుకోండి. దేవునికి ఇప్పుడు నేను చెప్పిన మాట ఏమంటే ఈ శిశువు ఉండడానికి ఉండకూడదండి. మీరేమావాలి? పెద్దలుగా మారాలి. 7వ విషయం కూడా చెప్పి ఆ భాగం ముగిస్తున్నారు. ఎబ్రీ పత్రిక 5:13 వాక్యం. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. వాక్యం Doctrinally inexperienced and unskilled. అప్పుడు 7వ వారికి ఉన్న ప్రౌఢ రండి. దేవునికి స్తోత్రం. వారే చేయని దేవుని వాక్యం సరిగా ఆహారంగా తీసుకోలేదు. దేవునికి స్తోత్రం. ఒక విషయం నేను మీకు చెప్తున్నాను. ఈ వాక్యం సరిగా గ్రహించిన వాడు ఒకవేళ తప్పులు పడిపోయినా అనుకో, వేరొక రోజు ఏమవుతుంది? అది తిరిగి వస్తుంది. ఏది వాక్యం ఎప్పుడు ఎక్కడ ఉంది? హృదయంలో ఉన్న కాబట్టి నేనేం చేయను. ఆ వాక్యం ఉన్న కాబట్టి నీ ఎక్కడ తప్పుడు మార్గం వెళ్ళిపోయిన కాదు అని అనుకో. ఎప్పుడైనా ఒక దినములు నీకు తిరిగి రావడానికి ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. సరే, ఇది మనము ఎవరి పత్రికలకే రండి. దేవునికి స్తోత్రం. ఈ పత్రిక రాయబడిన సమయం రాయబడిన క్రీస్తు పూర్వము 68 పుస్తకం రాశారు. ఏంటంటే 68. అప్పుడు దేవాలయం ఉన్నది. యెరూషలేము ఏముంది? దేవాలయం ఉంది. అప్పుడు దేవాలయం ఎప్పుడు ఇరిగింది? 70 క్రీస్తు పూర్వం 70 దేవాలయం ఏం చేయాలి? పగలగొట్టారు. ఆయన ముందుకు ఇది రాశారు. మీరు ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం మొదటి వదన చూడండి. 11వ వాక్యం చూడండి. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. వారందరూ అప్పుడు వెళ్ళి నిలబడుతున్నారు. ప్రతి యాజకుడు నిలబడి బలి అర్పిస్తున్నారు. అప్పుడు కూడా ఏముంది? దేవాలయం ఉంది. అప్పుడు కూడా యాజకుడు ఉన్నది. అప్పుడు కూడా బలి ఉంది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన అర్థం ఏమనగంటే ఇది రాసినప్పుడు యెరూషలేములో ఏముంది? ఓకే. తర్వాత పౌలు గారు రాసిన విషయం గురించి పీతరు చెప్పిన మాట వినండి. 2 పీతరు 3వ అధ్యాయం 15-16 వాక్యం. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. అది ఎప్పుడు పుస్తకం పీతరు గారు చెప్పుతున్న పౌలు గారు రాసిన కొన్ని సంగతులు గ్రహించడానికి కఠినమైనది, కష్టకరం.
అది ఏది పుస్తకం అంటే ఎబ్రి పుస్తకము, ఎఫెసీ పత్రిక, ఈ రెండు పత్రిక పౌలు రాసిన అన్నిటికంటే కష్టకరమైన పుస్తకం. అందుకని నేను తొలి మీకు చెప్పాను, శ్రద్ధగా వింటే మాత్రమే ఈ వాక్యము అర్థమవుతున్నా. ఎబ్రి పత్రిక, దేవునికి స్తోత్రం. ఇది ఈ పుస్తకం మనం నేర్చుకున్నప్పుడు ఎక్కడెక్కడి వరకు వెళ్ళాలి? ఆది కాండము రావాలి, 2 నరగమ కాండములకి రావాలి, 3 లేవియా కాండములకి రావాలి, 4 సంఖ్యాకాండములకి రావాలి. ఇది ఈ పుస్తకములన్నీ మనం ఏం చేయాలి? వెళ్తే మాత్రమే ఈ పుస్తకం అర్థం తెలుసుకుంటాం. దేవునికి స్తోత్రం కలిగినగా. అప్పుడు నేను చెప్పిన ఈ పుస్తకములు తెలియడానికి కష్టకరము. స్తోత్రం. ఇంకా నేను చెప్పిన మాట, దేవునికి స్తోత్రం, ఈ పుస్తకంలో కొన్ని హెచ్చరిక మాట ఉంది, వార్నింగ్. ఏమండి వార్నింగ్? మీకేం మాట్లాడు తెలుగులో? హెచ్చరిక. స్తోత్రం. ఏంటంటే ఇప్పుడు మీరు ఈ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కదా, అక్కడ ఏంటి డేంజర్ అని రాయబడింది, ప్రమాదం. అది ఎందుకంటే ఇప్పుడు అది రాయబడం లేదు. మనం నేనక చిన్నప్పుడు ఉండినప్పుడు ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది అక్కడే ప్రమాదం అని రాయబడింది. అలాగా ఈ ఎబ్రి పత్రికలు 7 ప్రమాదకరమైన విషయం చెప్తున్నారు. ఎబ్రిలో విశ్వాసులకి 7 ప్రమాదకరమైన విషయం చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. అది ఒకటి మాత్రం ఈరోజు నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. ఏంటండి? ఎబ్రి పత్రిక 2వ అధ్యాయం 1, 2, 3, 4. ఎబ్రి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 4 వరకు. కావున ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పిన మాటకి ఎలాగ హెడ్డింగ్ రాయాలి? మీరు ఎలాగ రాయాలి? ప్రమాదం, 7 ప్రమాదము అలాగ రాయాలి. చదవండి. విన్న సంగతులను విడిచిపెట్టి వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతి ఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకున్నారు? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఒకటే ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచన క్రియల చేత 2 సూచన క్రియలు, మహత్కార్యముల చేత మహత్కార్యములు, నానా విధముల అద్భుత క్రియలు. అవును కదా? అద్భుతముల చేతను. స్తోత్రం. ఈ 4 కార్యములు కన్నా ఈ వాక్యం చెప్పింది. ఏదండి? మీరు ఇప్పుడైతే ఇక్కడ కొట్టుకొని పోకూడదని, నీ జారి పోకూడదని పౌలు ఈ ఎబ్రి సంఘ బిడ్డలకి చెప్పినది ఏమనగంటే, ఇది నేను చెప్పినది అయితే కాదు, పర్లేదు, ఇక్కడ చెప్పినది ఎవరైతే దేవునికి దేవుడు స్టార్ట్ చేశాడు. అవును కదా? యేసయ్య స్టార్ట్ చేశాడు. 2వది 3వ వాక్యంలో రాయబడిన ఏమంటే దేవుడు సూచన క్రియలు చేశాడు. 3వది ఏమైతే మహత్కార్యములు. 4 నానా విధములైన అద్భుతముల చేత పరిశుద్ధాత్మ వరములతో అనుగ్రహించుట. పరిశుద్ధాత్మ హెల్ప్ తోని చేసిన ఇంత గొప్ప సంగతిగా తెలిసి వాళ్ళు ఏమవుతున్నారు? కొట్టుకుపోతున్నారు. డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ ట్రూత్. ಅದಕ್ಕೆ నేను సరిగా చెప్తాను. దేవునికి స్తోత్రం కలిగింది కాక అది కొంచెం లోతైన మర్మంలోనికి మనకి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఒకటి వాళ్ళకి దేవుడు ఇచ్చిన వర్ణింగ్ కొట్టు అలలు వలె కొట్టుకుపోక. 2వది దేవుడు ఇచ్చిన వర్ణింగ్ మీరు చూడండి. 3వ అధ్యాయం 7 నుండి 19 వరకు. 7వ వాక్యం నుండి మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అదే మెయిన్. ఒకటి harden your heart. హృదయం, హార్ట్. harden not your heart. దేవుడు చెప్తున్నారు, నీ హృదయం ఏం చేయకూడదు, కఠినపరచుకోకూడదు. అవును కదా? హృదయం కఠినం అవుతున్నారు కదా. ఫరోను హృదయం ఎవరు కఠినపరిచారు? దేవుడు.
ఇంకా చదివినప్పుడు పరమోను తన హృదయం ఏం చేసి కఠిన పరిచేసుకున్నాడు. కఠినపరిచరా అంటే ఏ దేవుడికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఒక విషయం ఉంటే కొందరు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు, అదే కాఠిన్యం. కఠినపరుచున్నారు. స్తోత్రం. ఎందుకు కఠినపరుచున్నారు? హల్లెలూయా. ఆయన స్వరం వినకుండా, వినడానికి ఇష్టం లేకుండా ఏం చేస్తున్నారు? హృదయం కఠినపరిచారు. అదే అది ఇప్పుడు చదివిన ఆ వాక్యం ఎక్కడి నుండి తెచ్చి వచ్చారు? ఓ జీసస్. 7వ వాక్యం. ఇప్పుడు మనం 3లో 7వ వాక్యం. అది పౌలు గారి చెప్పినది ఎవరి పుస్తకములు కాదు, అది నిర్గమకాండం. అది 95 కీర్తనములు తెచ్చి వచ్చిన వాక్యం. అవును కదా? మనం అక్కడ 95 కీర్తనలు అన్ని ఆ వాక్యం నేర్చుకున్నప్పుడు చెప్తానండి. అది కొంచెం నేను 11 ఉంది. దేవుడికి స్తోత్రం. 7 8 వాక్యం చూస్తే సార్ మాసా దినమందు మీరు హృదయం ఏమైంది? మెరీబా కలహం తెచ్చిన చోటు. మెరీబా అంటే జలం. మెరీబా జలం దగ్గర వారేం చేశారు? నీళ్ళు దగ్గరే. అక్కడ నీళ్ళు వచ్చినప్పుడు వారు మెరీబా దగ్గర వచ్చిన దేవునికి విరోధంగా మాట్లాడింది. అందులో హృదయం ఏమైంది? కఠినపరుచుకున్నారు. స్తోత్రం. నేను ఒక్క విషయం చెప్తున్నారు, ఎప్పుడు ఏడిసిన వాడికి చూడండి, ఆడి జీవితంలో బాగుంటుంది. హల్లెలూయా. ఏడలేని వాడికి భయపడండి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఏడిన వాడికి నీకు భయపడకూడదు. ఎప్పుడు ఆడ మనసు ఏడుతుంది, అడుగుతూనే ఉంటాడు, అడుగుతూనే ఉంటుంది. కన్నీరు రాని వాడిని జాగ్రత్త పడాలి. అర్థమైందా? దేవుడి వాక్యంలో రాయబడి ఉన్నట్టు ఇరిగి నరిగి కింద హృదయములకు దేవుడు సమీపస్తుడు. ఎప్పుడు ఏడుపులో ఉంటుంది. హల్లెలూయా. పాపల మనకి చూడండి, ఆయన కన్నప్పుడు ఎలా ఉంది? ఎరుపు ఉంది. స్తోత్రం. ఎందుకంటే అది ఎప్పుడు ఏడుచుకొని ఎప్పుడు వచ్చుంటున్నా. మరి దేవుని సంఘబిడ్డలకి ఎప్పుడు ఏడుపు వచ్చినా ఒక మనసు కలిగి ఉండాలి. హృదయం ఏం చేయకూడదు, కఠినపరచకూడదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే హృదయం అన్నింటికి నీ ఆశీర్వాదం వచ్చిన చోట ఏదైనా నీ హృదయమే. దేవుడు బైబిల్ అనగా రాయబడిన హృదయంలోకి అన్ని మనం వస్తుంది. దేవునికి స్తోత్రం. మనిషికి దేవునికి స్తోత్రం. హృదయం కఠినపరచకూడదు. వారి దేవుడు వాక్యం విన్ని 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 ఏం చేస్తున్నారు? విన్నప్పుడు ఏం అవ్వలేదు, మనసేమలేదు, ఒక రాజు సుట్టిగతో రాజుకి మళ్ళీ మళ్ళీ కొట్టితే ఒక రోజు ఖచ్చితంగా ఏమవుతుంది? పగిలినట్టుగా నీ దేవుడు వాక్యం విన్నప్పుడు పగలడానికి నీ హృదయములు సమర్పించండి. నీ హృదయం అలిగినట్టుగా వేదనపడినట్టు కన్నీరు కాల్చిన సంఘ బిడ్డలకి ఎలాగ వాక్య పరిచయం చేశారు తెలుసా? ఇంటింటికి ఏడిసి వాక్య పరిచయం చేశారు. వాక్య పరిచయం చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసినప్పుడు మీరేం చేయాలి? కన్నీరింటి మీరు ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఒక దైవం చెప్పినది, ప్రార్థన చేయనప్పుడు కన్నీరు నుండి నీ శరీరం మొత్తం ఏమవ్వలేదు. వాక్య పరిచయం చేసినప్పుడు నువ్వు చెమటలతో నీ శరీరం ఏమవ్వాలి. అందుకని క్రైస్తవ జీవితములకు ఆశీర్వాదములకు మెయిన్ స్థానం ఎక్కడైతే మనస్సు. దేవుడికి స్తోత్రం. దేవుడి యొక్క మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. ఏదో విశ్వాసుల మనస్సు కలవరపడుతున్నాడు, ఆ విశ్వాస జీవితంలో ఆశీర్వాదం ఏడిసిన వాడు చూసుకొని ఏం చెప్తుంది? ఎప్పుడు ఏడ్చుకున్నాడు అంటే ఏడ్చిన వాడు ఎప్పుడు దొంగ అని చెప్తున్నాడు. అన్నీ దృష్టిలో దేవునికి ఎప్పుడు ఏడిసినప్పుడు దేవుడి బిడ్డలో ఉంటున్నానుకో ఆడి జీవితంలో ఎప్పుడు మార్పులోనికి ఆడు వస్తున్నాడు. దేవునికి ఎప్పుడు సంఘ బిడ్డలకి చెప్పడానికి మనస్సు ఏం చేయకూడదు, ఈ రాత్రి మనసు కఠినపరచాలి. మనసు ఏం చేయాలి? నలిగిన హృదయ
ఇరిగినది మొత్తం ఏం చేశారు? దేవుడికి ఏం కావాలి? ఎవరికి వద్దు అని చెప్పి ఇరిగి బయటికి పాడినదే దేవుడు పని చేస్తుంది. ఎవరి మనసు ఇరుగుతుంది నీ వలన దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు ఈ బైబిల్ స్టడీలో మొదటి తొలి రోజు దేవుడు దేవా నాకు ఇరిగి జరిగిన ఒక కావాలి, నాకు ఏడుస్తున్న మనసు కావాలి, కన్నీరు కాసిన మనసు కావాలి. దేవుడు చూసి ఏం చేశారు? ఏడిసి అన్ని తర్వాత ఏం చెప్పారు? కోడి మన పిల్లలకి రెక్కల కింద దాచిపెట్టడానికి. దానికి ఎన్నిసార్లు నాకు మనస్సు ఉన్నది కానీ వారికి ఏం లేదు, మనస్సు లేదు. ఈ రాత్రి దేవుడి సన్నిధిలో మనస్సుని దేవుడి బిడ్డలు పగలగొట్టండి. నీ కన్నీరు నుండి నీ మనస్సు నీ శరీరములు కడగండి. జీవితంలో ఆశీర్వాదం పడుతుంది. ఈ వాక్యం ద్వారా దేవుడు దీవించిన సమర్పించుకున్న రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో రాత్రి వేళ దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి దేవుడు మనతో మాట్లాడిన భాగం మన జీవిత స్థితిగతుల్లో వెనుక తిరిగే వారుగా ఉన్నామా దేవుని